జై శ్రీరామ్. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు శకునాలను చూడాలా? ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళేవారు శకునములను చూడవలసిన అవసరం లేదు. అలాగే పుణ్యతిథులందు దగ్గరలో ఉన్న దేవాలయమునకు వెళ్ళేవారికి కూడా శకునాలు వర్తించవు. ఊరి పొలిమేరలు దాటి వెళ్ళేవారు లేదా ఊరిలోనే నదులు వాగులు అవతల ఉన్న దేవాలయాలకు బయలుదేరిన వారు మంచి శకునములను చూచుకుని వెళ్ళటం మంచిది. అలాగే తీర్థయాత్రలకు బయలుదేరిన వారు శుభకాలంలో ప్రయాణం కావడంతో పాటు శుభశకునం చూచుకొని బయలుదేరుట ఉత్తమం. జై శ్రీరామ్. లక్ష్మీ ఆలయం దర్శించినప్పుడు ఇలా చేయండి. లక్ష్మి అంటే సంపదలకు ప్రతీక. ధనము, ధాన్యము, సంతానము వంటి అన్ని సంపదలకు ఆమె అధిపతి. అటువంటి లక్ష్మీదేవిని దర్శించుకున్నప్పుడు కేవలం ధనమును మాత్రమే ప్రసాదించమని ప్రార్థించకండి. సకల సంపదలను, ఐశ్వర్యాలను, భోగాలను ప్రసాదించమని వేడుకోండి. జై శ్రీరామ్. ఏకాదశి తిథి నాడు ఏ దేవతను ఆరాధించాలి? శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన తిథులలో ఏకాదశి ఒకటి. సాధారణంగా ఏకాదశి తిథి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథిగా చెప్తారు. అయితే పుష్యమాసంలో శుద్ధ ఏకాదశి తిథిని ముక్కోటి ఏకాదశిగా వర్ణిస్తారు. ఈనాడు నక్తం, విష్ణు ఆరాధన, దేవాలయ ఉత్తర ద్వార దర్శనం, దక్షిణావర్త శంఖతీర్థం విశేష ఫలాన్ని ఇస్తాయి. అలాగే మతత్రయ ఏకాదశి నాడు కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధించటం వల్ల శుభ ఫలాలను పొందవచ్చని శాస్త్రం. కనుక ఏకాదశి తిథి నాడు శివకేశవులిద్దరిని ఆరాధించటం భాగ్యాన్ని, పుణ్యఫలాన్ని అందిస్తుంది. జై శ్రీరామ్. సాలగ్రామాన్ని పూజించని దేవాలయంలో తీర్థప్రసాదాలను స్వీకరించవచ్చా? స్వీకరించరాదని హరీతముని యజ్ఞవల్కుడు సెలవిచ్చారు. సాలగ్రామాల మధ్యన పూజింపబడే శివుని యొక్క ప్రసాదమే స్వీకరించాలని, అది చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలం ఇస్తుందని, సాలగ్రామాలు లేని శివతీర్థం రక్తమాంసాదులతో సమానమని ఆ మహర్షుల వాక్కు. జై శ్రీరామ్. ఔషధ సేవా సమయంలో శ్రీ మహావిష్ణువును ఏ నామంతో స్మరించాలంటారు? ఔషధం సేవించేటప్పుడు శ్రీ మహావిష్ణువును గరుడధ్వజ అంటూ గరుత్మంతుని సహితంగా స్మరిస్తే ఆ ఔషధం అమృతప్రాయమై ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్, మిషన్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన, శివునకు ఆవునేతితో అభిషేకం ఎప్పుడు చేస్తే అధిక పుణ్యం? కొన్ని పుణ్యతిథులు కొన్ని కామ్యాలను తప్పక సిద్ధిస్తాయి. సాధారణ తిథులలో చేసే పనులు ఈ పుణ్యతిథుల్లో ఆచరిస్తే ఎన్నో రెట్ల అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. పుష్యమాసం శుద్ధ ఏకాదశిని సర్వేషామేకాదశి అని అంటారు. ఈనాడే మకర సంక్రాంతి పర్వదినం. ఈనాడు శివాలయంలో నువ్వుల నూనెతో ప్రదోషకాలంలో దీపారాధన చేయడం, ఉదయపు వేళలో శివునికి ఆవునేతితో అభిషేకం చేయించుకోవడం, నువ్వులు బియ్యం కలిపి శివుడిని పూజించటం అత్యంత పుణ్యప్రదం. ఈనాడు తిలా పదార్థం నువ్వులతో చేసినది తినాలని శాస్త్రం. జై శ్రీరామ్. కేదారేశ్వరుడిని ఏ పూలతో పూజిస్తే స్వామి త్వరగా కటాక్షిస్తాడని ప్రతీతి? బంతి పువ్వులు. పసుపు పచ్చని బంతి పువ్వులు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలు. ఈ పుష్పాలతో స్వామిని ఆరాధిస్తే అతి త్వరగా కటాక్షిస్తాడని పండిత వాక్యం. జై శ్రీరామ్. మకర సంక్రాంతి నాడు ఏ దేవతా దర్శనం చేసుకోవాలి? సూర్య భగవానుడి దర్శనం చేసుకోవాలి. వేదాలు, పురాణాలు సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ప్రవచిస్తున్నాయి. వేదాలు మకర సంక్రాంతి పర్వదినం సూర్యారాధనకు అతి విశిష్టమైనదిగా అభివర్ణిస్తున్నాయి. ఈనాడు సూర్య దర్శనం చేసుకొని అర్ఘ్యప్రదానం చేసినట్లయితే సూర్య భగవానుడు జయాన్ని, ఆయురారోగ్యాలని, స్త్రీలకు సంపూర్తి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. జై శ్రీరామ్. సాలగ్రామాన్ని పువ్వులతో పూజించవచ్చా? నిరభ్యంతరంగా పూజించవచ్చు. సాలగ్రామాన్ని జలంతోనే పూజించాలి అన్న నియమం ఏదీ లేదు. సాలగ్రామానికి పుష్పార్చన చేయాలనుకున్నప్పుడు గంధం పెట్టి అక్షింతలు, తులసీ దళాలతో పూజించి ఆ తర్వాత పుష్పార్చన చేయటం ఉత్తమం. జై శ్రీరామ్. బిల్వపత్రాలతో ఒక్క శివుడినే పూజించాలా? బిల్వపత్రాలు శివుడికి ప్రీతిపాత్రమైనట్లే గణపతికి, అమ్మవారికి కూడా ప్రీతిపాత్రమైనవి. కనుక శివుడితో పాటు శివ పరివారాన్ని ఈ బిల్వపత్రాలతో నిరభ్యంతరంగా పూజించవచ్చు.